ఈ ఏడాది శ్రీరామనవమి చాలా ప్రత్యేకం. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షం 9వ రోజున నవమి జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 27న శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. ఈసారి శ్రీరామనవమి నాడు అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 27న చంద్రుడు గురుగ్రహాల కలయిక ఏర్పడనుంది. ఈ 2 గ్రహాల కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతోంది. ఇది పలు రాశులకు అద్భుతమైన ప్రయోజనాలను మోసుకురానుంది. ఈ రాశుల వ్యక్తులపైన శ్రీరాముని ప్రత్యేక ఆశీర్వచనాలు ఉండనున్నాయి. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున ఈ 5 రాశుల వారికి దశ తిరగబోతోందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది మేషరాశి. తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఈ రాశి వారు ఇల్లు లేదా ప్లాట్ని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. నవమి తర్వాత ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసొస్తుంది. జూన్ నుంచి ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయం ఆశించిన దానికంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు. రెండవది మకర రాశి. శ్రీరామనవమి నుంచి మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. మకర రాశి వారు మహర్జాతకులుగా మారబోతున్నారని, అద్భుతమైన విజయాలు సాధిస్తారని పండితులు చెప్తున్నారు. వీరు అనుకోని విధంగా ఆదాయం సమకూర్చుకుంటారు, సంపాదించుకుంటారు. భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది. ఊహించని విధంగా వీరు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో విపరీతమైన లాభాలుంటాయని, చాలా కాలంగా సంబంధాలు చూస్తున్న వారికి పెళ్లి కుదురుతుంది. కోర్టు వ్యవహారాల్లో మకర రాశి వారికి అనుకూలంగా తీర్పు వస్తుంది. ఈ సంవత్సరం మకర రాశి వారు చెప్పిందే వేదం అన్నట్లుగా కొనసాగుతుందని పండితులు చెప్తున్నారు. మూడవది మిథున రాశి. నవమి నుంచి మిథున రాశి వారికి చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. వీరు అన్నింటా అద్భుతంగా రాణిస్తారు. ఏ పని చేసినా అందులో తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. కళారంగంలో ఉన్న వారికి ఇది కలిసి వచ్చే సమయంగా చెప్పొచ్చు. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోగల సామర్థ్యం పెరుగుతుంది. మీరు చాలా కాలంగా వెయిట్ చేస్తున్న డబ్బు మీ చేతికి అందుతుంది. వ్యాపారాల్లోనూ ఊహించని లాభాలు అందుకుంటారు. పూర్వీకుల ఆస్తి మీ సొంతమవుతుంది. మీ మనస్సు ఆధ్యాత్మికత, దైవభక్తి వైపు మల్లుతుంది. శుభవార్తలు వింటారు. విద్యా పరిపాలన రంగంలో ఉన్నవారు ఎక్కువ విజయాలను అందుకుంటారు. నాలుగవది సింహరాశి. సింహరాశిలో జన్మించిన వారికి గురు చంద్రుల కలయిక వల్ల ఏర్పడే గజకేసరి రాజయోగం అనేక విధాలుగా కొత్త మార్పులను తీసుకొస్తుంది. ఈ రాజయోగం మీ జాతకంలో 6వ స్థానంలో ఏర్పడుతోంది. నవమి నుంచి అదృష్ట సమయం ఆరంభమవుతుంది. అనుకున్న విధంగా పనులను పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి మంచి సంబంధం కుదిరి పెళ్లి నిశ్చయమయ్యే ఛాన్స్ ఉంది. ఉద్యోగం చేస్తున్న వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. కార్యాలయంలో సానుకూల మార్పులు వస్తాయి. అవార్డులు అందుకుంటారు. దీర్ఘకాలిక వ్యాధులతో క్రమంగా మెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉంది. ఐదవది కన్యారాశి. గురుగ్రహం ద్వారా ఏర్పడే గజకేసరి రాజయోగం కన్యారాశిలో జన్మించిన వారికి అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. గురు చంద్రుల కలయిక మీ జాతకంలో 5వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ స్థానం మేధస్సు, విద్య, సంతానం, ప్రేమ, పెట్టుబడులకు సంబంధించినదిగా పరిగణిస్తారు. ఫలితంగా ఈ రాశిలో జన్మించిన వారి ఆర్థిక పరిస్థితిలో వేగవంతమైన మెరుగుదల కనిపిస్తుంది. దీర్ఘకాలికంగా జరుగుతున్న అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసించాలన్న మీ కల నెరవేరచ్చు. పోటీ పరీక్షల్లో విజయం చేకూరుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి పెరుగుతుందని పండితులు చెప్తున్నారు.